ఈ రోజుల్లో అందరికీ ఉన్న అతిపెద్ద సమస్య ఏకాగ్రత సమయం తగ్గిపోవడం. ఏదైనా పని మీద ఎక్కువసేపు కూర్చోలేకపోవడం, త్వరగా అలసిపోవడం, ఇవన్నీ కూడా మీకు జరిగే ఉంటాయి. చదువుకుంటున్నప్పుడు, ముఖ్యమైన పని చేస్తున్నప్పుడు మనసు పదే పదే పక్కదారి పడుతూ ఉంటుంది. నిజానికి ఈ సమస్య ఇప్పుడు చాలా సాధారణమైపోయింది. ఒకవేళ పరిశోధన ప్రకారం ఈరోజు మనిషి జ్ఞాపక శక్తి మరియు ఏకాగ్రత గోల్డ్ ఫిష్ అనే చేప కంటే కూడా తగ్గిపోయిందంట. గోల్డ్ ఫిష్కు ఏకాగ్రత చాలా చాలా తక్కువ. కానీ మన జీవనశైలి వల్ల మన పరిస్థితి దానికంటే దారుణంగా మారింది. మరి పోయిన మన ఏకాగ్రతను నిజంగా పెంచుకోగలమా అనే సందేహం మీకు రావచ్చు కదా. దానికి సమాధానం ఖచ్చితంగా పెంచుకోవచ్చు. గొప్ప శాస్త్రవేత్త అయిన నికోలా టెస్లా కూడా ఇదే చేశారు. ఎన్నో గొప్ప ఆవిష్కరణలు చేసిన ఆయన తన చిన్నతనంలో ఏకాగ్రత చాలా తక్కువగా ఉండేదని తన ఆత్మకథలో రాసుకున్నారు. కానీ కొన్ని శాస్త్రీయ పద్ధతులు పాటించడం వల్ల ఆయన తన ఏకాగ్రతను 100 రెట్లు పెంచుకోగలిగారు. ఆ పద్ధతులేంటో ఈరోజు మనం సైన్స్ ద్వారా తెలుసుకుందాం. చాలామందికి 2-3 రోజులు బాగా చదవాలనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఏకాగ్రత పోతుంది. ఎక్కువ సమయం క్రమశిక్షణతో ఉండడం కష్టంగా మారుతుంది. ముందుగా 1 నిమిషంలో మీ ఏకాగ్రత శక్తి ఎంత ఉందో పరీక్షించుకుందాం. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చాలా చుక్కలు కనిపిస్తున్నాయి. మీరు చేయాల్సిందల్లా మధ్యలో ఉన్న చుక్క వైపు మాత్రమే చూడాలి. అది కూడా కేవలం 10 సెకన్ల పాటు. మీ ఏకాగ్రత బాగుంటే మీరు మధ్యలో చూస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న చుక్కలు మెల్లగా మాయమవడం మొదలవుతాయి. దీనికోసం మీకు 10 సెకన్ల సమయం ఉంది. మీ సమయం ఇప్పుడు మొదలైంది. ఎన్ని చుక్కలు మాయమయ్యాయో మీరు కింద కామెంట్లో చెప్పండి. చాలామందికి కేవలం 1 చుక్క మాత్రమే మాయమై ఉండొచ్చు. కొంతమందికి 3 చుక్కలు మాయమైపోతాయి. మరికొందరికి ఒక్కడి కూడా మాయం కాదు. ఒకవేళ మీకు 3 చుక్కలు కనిపించకుండా పోతే మీ ఏకాగ్రత శక్తి అద్భుతంగా ఉందని అర్థం. కానీ 3 కంటే తక్కువ చుక్కలు మాయమైతే మీ ఏకాగ్రత చాలా తక్కువగా ఉందని అర్థం. మరి రాబోయే 7 రోజుల్లో మీ ఏకాగ్రతను పెంచుకోవడం సాధ్యమేనా? సైన్స్ సహాయంతో అది ఖచ్చితంగా సాధ్యమే. ఇప్పుడు అసలు మన మెదడులో ఈ ఏకాగ్రత ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకుందాం. మీరు ఏదైనా చదవడానికి లేదా పనిచేయడానికో వెళుతున్నారనుకోండి. ఆ పని మీద దృష్టి పెట్టడానికి మన మెదడులో 3 రకాల రసాయనాలు విడుదలవుతాయి. వీటిని అర్థం చేసుకోవడానికి ఒక బాణాన్ని ఉదాహరణగా తెలుసుకుందాం. బాణానికి వెనుక భాగం, ముందు భాగం మరియు చివరన ఒక మొన ఉంటుంది కదా. అలాగే మన మెదడులో కూడా 3 రసాయనాలు పనిచేస్తాయి. మొదటి రసాయనం పేరు ఎపినెఫ్రిన్. మీరు చదవడానికి కూర్చోగానే మెదడులో ఇది విడుదలవుతుంది. ఇది మీరు పని మొదలు పెట్టడానికి కావాల్సిన ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ చాలామందిలో ఇది తక్కువగా ఉండడం వల్ల పని మొదట్లో దృష్టి పెట్టడం కష్టంగా మారుతుంది. ఇక రెండవ రసాయనం ఎసిటైల్ కోలిన్. ఇది మీ ఏకాగ్రతను ఒక చోట స్థిరంగా ఉంచడానికి సాయపడుతుంది. ఎక్కువ సమయం పాటు చదవాలన్నా, పని చేయాలన్నా ఈ రసాయనమే కీలక పాత్ర పోషిస్తుంది. చివరిగా మూడవది డోపమైన్. దీన్నే రివార్డ్ కెమికల్ అంటారు. మీరు అనుకున్న పనిని పూర్తి చేసినప్పుడు లేదా లక్ష్యాన్ని చేరుకున్నప్పుడు కలిగే సంతోషానికి కారణం ఇదే. బాణం గురి తగిలినప్పుడు వచ్చే ఆనందం లాంటిదన్నమాట. మరి ఈ 3 రసాయనాలు మన మెదడులో ఉన్నా కూడా మనం ఎందుకు ఏకాగ్రత కోల్పోతున్నాం? దానికి 3 ప్రధాన కారణాలున్నాయి. మొదటిది, కొంతమందిలో ఎపినెఫ్రిన్ తక్కువగా ఉండడం వల్ల పని మొదలు పెట్టడానికి కావాల్సిన బలం దొరకదు. అందుకే మొదట్లో త్వరగా పక్కదారి పడతారు. రెండవ కారణం, ఒకేసారి అనేక పనులు చేయడం. మీ దగ్గర 1 లీటర్ నీళ్లుంటే అది మీరొక్కరే తాగొచ్చు లేదా 10 మందికి పంచొచ్చు. అలాగే మీరు ఒకే సమయంలో అనేక పనులు చేయాలని చూస్తే మీ శక్తి మరియు ఏకాగ్రత ముక్కలవుతుంది. మూడవ కారణం, సులభంగా డోపమైన్ దొరకడం. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చిన్న చిన్న వీడియోలు చూడడం వల్ల తక్కువ సమయంలోనే మెదడుకు ఆనందం లభిస్తోంది. దీనివల్ల కష్టపడి పనిచేయాలనే కోరిక చచ్చిపోతుంది. సోషల్ మీడియాలో వచ్చే చిన్న చిన్న వీడియోల వల్ల మీకు ఎక్కువ ఆనందం త్వరగా లభిస్తుంది. అందుకే చదువు నుంచి వచ్చే ఆనందం మీకు తక్కువగా అనిపించింది. చదువు బోరింగ్గా మారుతోంది. నిజానికి చదువు బోరింగ్ కాదు. మనం రీల్స్ మరియు షార్ట్స్ ఎక్కువగా చూడడం వల్ల మన మెదడు అలా ఫీల్ అవుతుందంతే. మరి దీనికి పరిష్కారం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. నికోలా టెస్లా తన ఏకాగ్రతను 100 రెట్లు పెంచుకోవడానికి పాటించిన 5 సులభమైన పద్ధతులున్నాయి. అందులో మొదటిది విజువల్ ఫోకస్ ట్రైనింగ్. చదవడానికి కూర్చున్నప్పుడు మనసు పక్కకు వెళ్లే సమస్యకు మీ కళ్ళే పరిష్కారం. మీ కళ్ళకు మీ మెదడుకు దగ్గర సంబంధం ఉంది. మీరు ఏది చూస్తే మెదడు అదే ఆలోచిస్తుంది. దీని మీద జరిగిన ఒక పరిశోధనలో ఆసక్తికరమైన విషయం తెలిసింది. బాగా ఏకాగ్రత ఉన్నవాళ్లు నిమిషానికి కేవలం 2 సార్లు మాత్రమే కనురెప్పలు వేస్తారు. అదే ఏకాగ్రత లేని వాళ్ళు 20 సార్లు కనురెప్పలు వేస్తారు. అంటే మీ ఏకాగ్రతకు మీ కళ్ళకు లింక్ ఉందని అర్థమైంది కదా. మరి దీన్ని ఎలా సరిదిద్దాలి? దీనికి ఒక చిన్న వ్యాయామం ఉంది. మీరు ఒక రోజు ఒక్కసారైనా ఏదైనా వస్తువును 90 సెకన్ల పాటు తదేకంగా చూడాలి. ఆ సమయంలో కనురెప్పలు వేయొచ్చు, కానీ మీ చూపు మాత్రం పక్కకు వెళ్ళకూడదు. ఇలా చేస్తే 7 రోజుల్లో మీ ఏకాగ్రత 30% పెరుగుతుంది.
ఇది వినడానికి చోద్యంగా ఉన్నా ఇది సైన్స్ పరంగా నిరూపించబడింది. అమెరికా మిలిటరీ వాళ్ళు కూడా గేజ్ ఫిక్సేషన్ డ్రిల్ పేరుతో ఇదే పద్ధతిని పాటిస్తూ ఉంటారు. త్రాటక అనే పేరుతో దీన్ని చేసేవాళ్ళు. ఇందులో ఒక కొవ్వొత్తి వెలుతురును 1-2 నిమిషాల పాటు తదేకంగా చూసేవాళ్ళు. ఇది చాలా పాత పద్ధతి. ఇప్పుడు రెండో పద్ధతి పొమోడోరో టెక్నిక్ గురించి తెలుసుకుందాం. పని మొదలు పెట్టడం సరే, కానీ ఒక 15-20 నిమిషాల తర్వాత మళ్ళీ ఏకాగ్రత తగ్గిపోతే ఏం చేయాలి? ఈ సమస్య అందరికీ ఉంటుంది. దీనికి పరిష్కారమే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో దొరికింది. మన మెదడు ఒక లయ ప్రకారం పనిచేస్తుందని వాళ్ళు కనిపెట్టారు. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఒక అల లాంటి గ్రాఫిక్ కనిపిస్తోంది కదా. ఇది ఏం చెబుతుందంటే మన మెదడు 90 నిమిషాల పద్ధతిలో పనిచేస్తుంది. అంటే మనం చదవడం మొదలుపెట్టినప్పుడు ఏకాగ్రత పెరుగుతూ వెళుతుంది. కానీ అరగంట నుంచి గంట తర్వాత అది తగ్గడం మొదలవుతుంది. 90 నిమిషాల తర్వాత ఆ ఏకాగ్రత పూర్తిగా జీరోకి వచ్చేస్తుంది. ఆ సమయంలో మీరు మెదడును రీఛార్జ్ చేసుకోకపోతే ఏకాగ్రత పెరగదు. మీరు చదివింది ఏదీ అర్థం కాదు, గుర్తుండదు. 90% మంది విద్యార్థులు చేసే తప్పు ఇదే. 4 గంటలు వరుసగా చదవడం గొప్ప అనుకుంటారు, కానీ అది తప్పు. 90 నిమిషాలు చదువు సరిపోతుంది. దీనికి పరిష్కారం ఏంటంటే మీరు 90 నిమిషాలు చదివాక 15-20 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. గుర్తుంచుకోండి, ఈ బ్రేక్లో మీరు ఫోన్ అస్సలు వాడకూడదు. కాసేపు నడవడం ఇలాంటివి చేయాలి. మెదడు మళ్ళీ రిలాక్స్ అవుతుంది. అప్పుడు ఎలాంటి అలసట లేకుండా మళ్ళీ 90 నిమిషాలు చదువుకోవచ్చు. ఇది రెండో పద్ధతి. ఇక మూడో చిట్కా బైనరల్ బీట్స్. మనకు రోజు ఒకేలా ఏకాగ్రత ఉండదు. కొన్నిసార్లు చదవాలనిపించదు, పని చేయాలనిపించదు. అప్పుడు ఏం చెయ్యాలి? దానికి ఒక ప్రత్యేకమైన మ్యూజిక్ ఉంది. ఇది మెడిటేషన్ లాగా పనిచేసి మెదడును ప్రశాంతంగా చేస్తుంది. యూట్యూబ్లో బైనరల్ బీట్స్ అని వెతికితే మీకు దొరుకుతుంది. ఈ మ్యూజిక్ మన మెదడు తరంగాలను యాక్టివ్ చేసి ఏకాగ్రతను పెంచుతుంది. మీకు బాగా డిస్టర్బెన్స్గా అనిపించినప్పుడు ఈ మ్యూజిక్ వినండి. ఆ తర్వాత మీ పనులు మొదలు పెట్టండి. మీ ఏకాగ్రత దానంతట అదే పెరుగుతుందన్నమాట. దీంతోపాటు మరో చిన్న చిట్కా చెప్తాను. రోజు మీతో మీరు మాట్లాడుకోవడం అలవాటు చేసుకోండి. ఈరోజు నేను ఈ పనులన్నీ పూర్తి చేశాను అని మీకు మీరు చెప్పుకుంటే మీ మెదడు దానికి సిద్ధం అవుతుంది. చాలామంది సైంటిస్టులు ఈ పద్ధతిని పాటిస్తారు. ఇక 4వది అత్యంత ముఖ్యమైనది 7-డే బోర్డమ్ ఛాలెంజ్. నికోలా టెస్లా కూడా దీన్ని పాటించేవారు. ఒకవేళ రోజుకు 10 నిమిషాలు ఏదైనా బోరింగ్ పని చేయమని చెప్తే మీరేం చేస్తారు? ఆ బోరింగ్ పని చేయడం వల్లే మీ ఏకాగ్రత చాలా వరకు పెరుగుతుంది. మీకు నమ్మకం కలగడం లేదు కదా? దీని మీద ఒక పరిశోధన కూడా జరిగింది. విద్యార్థుల్ని 2 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూప్ వాళ్లను రోజుకు 10 నిమిషాలు ఏదైనా బోరింగ్ పని చేయమని చెప్తారు. పుస్తకం చదవడం, రాయడం లేదా గోడవైపు చూస్తూ కూర్చోవడం ఏదైనా కావచ్చు. రెండో గ్రూప్ వాళ్లకు ఏ పని చెప్పలేదు. 7 రోజుల తర్వాత చూస్తే బోరింగ్ పని చేస్తున్న మొదటి గ్రూప్ వాళ్ళ ఏకాగ్రత 42% పెరిగింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎందుకు జరిగిందంటే మన మెదడుతో రోజువారీ బోరింగ్ పనులు చేయించినప్పుడు దానికి డోపమైన్ విలువ, దాని స్థాయి పెరుగుతుంది. ఉదాహరణకు మన దగ్గర 500 రూపాయలకు ఉన్న విలువ వేరే దేశంలో ఉండకపోవచ్చు. అలా మెదడుకు బోరింగ్ పని అలవాటు చేస్తే దానికి డోపమైన్ కావాలనిపిస్తుంది. చదువుకోవడం వల్ల కూడా డోపమైన్ వస్తుంది. కాబట్టి రోజుకు 10 నిమిషాలు ఈ ఛాలెంజ్ చేస్తే మీ ఏకాగ్రత పెరుగుతుంది. డేవిడ్ గెగిన్స్ అనే ఓ ప్రముఖ అథ్లెట్ కూడా ఇదే చేసేవాడట. ఆయనకు రన్నింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. కానీ తన మెదడుకు శిక్షణ ఇవ్వడం కోసం ఇష్టం లేని పని కూడా ఇష్టంగా చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆయన సక్సెస్ అయ్యాడు. సో ఈ రోజు నుంచి ఒక 10 నిమిషాలు మీకు పిచ్చ బోరింగ్ అనిపించే పనిని చేసి చూడండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు.